ఈ పాత్రలోని సన్నివేశాలు ఎవరితో ఉద్దేశించి తీసింది కాదు. జోకులవి తీసుకోండి ప్లీజ్. వినమ్రత. సో అయితే పాయింట్ ఏంటంటే మనం కూడా రిలేషన్షిప్లోకి వెళ్దాం అనిపించి కొంచెం ఒకరిని సెట్ చేసుకుందా అంటే పెద్ద బూత్లాగా అనిపిస్తుంది, కానీ ఒకరిని చూసుకుందామని చెప్పని కొన్ని రోజుల నుంచి ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాను అనమాట. చాట్ చేస్తుంటే సో చిన్నగా అట్లా ఫ్లో వెళ్తూ ఉంది. సో వెళ్తా ఉంటే ఇంక తెలిసిందే కదా లవ్లో పడిన తర్వాత ఎట్లా ఉంటుంది ముచ్చటని చెప్పని. సో అట్లానే కొంచెం చిన్నగా పర్సనల్ మాట్లాడుకోవటం, అది మాట్లాడుకోవటం, ఇది మాట్లాడుకుంటున్నాం, తిన్నావా లేకపోతే ఎప్పుడు కలుద్దాం, ఏంది ఏ ఊరు ఏంటి కథ అని చెప్పి చిన్నగా నడుస్తుంది అనమాట. మరీ అంత కాదులే, మీరు అనుకున్న అంత కాదులే, కానీ చిన్నగా నడుస్తుంది. సో అయితే నేను జోకులు వేస్తున్నాను, నవ్వుతుంది మా చాలులో కొంచెం పిల్ల సెట్ అయిపోయింది, అదిలే ఇదిలే అనుకుంటున్నాను. ఆ పిల్ల మాట్లాడుతుంది, అబ్బాయి చాలా నీట్గా మాట్లాడుతుంది, చాలా స్మూత్గా ఉంది వాయిస్ కూడా అయ్యి అనుకొని సరే ఇంకెట్లానే ఏదో ఒకటి ఉంటుంది కదా కమ్యూనికేషన్, ఏదో ఒకటి లేకపోతే మరీ బోర్ కొడుతుంది అని చెప్పాను. కొంచెం మారుద్దాం అని చెప్పాను. కొంచెం ఏదైనా పాట పాడు మంచిది, తెలుగు సాంగ్స్ పాడు, అవి పాడు ఇవి పాడు అని చెప్పి అంటున్నాను అనమాట. కొంచెం చాలా మంచిగా పాడేదానికి మనం అన్నాము ఇట్లా సింగర్స్కి కొంచెం ఇట్లా ట్రై చేయొచ్చు అంటున్నాం. మురిసిపోతుంది అమ్మ సార్లే. ఇక ఈ ఇయర్ కొత్త సంవత్సరంలో మనకి ఏదో ఒకటి ఇట్లా వర్కౌట్ అయ్యింది. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుందా లేదా? అవుతుందిలే. ఓకే. లేదు సంక్రాంతికి కలుద్దాం. నేనేమో సంక్రాంతి దాకా ఎందుకు అవసరం లేదు, గుంటూరే అంటున్నావు, సేమ్ ఊరు కాబట్టి కొంచెం ముందే కలుద్దాం, అవసరం అయితే మళ్ళీ సంక్రాంతికి కలుసుకోవచ్చు అయ్యి అని చెప్పి కొంచెం ఆనందంతో ఇట్లా అన్నా అనమాట. లేదు నాకు కుదరదు. ఏంది ఇప్పుడు కుదరదు అంటున్నావు, ఈ 4-5 రోజుల్లోనే నేను 2-3 సార్లు అడిగాను, ఇప్పుడు కంపల్సరీ ఒకసారి కలుద్దాం జస్ట్ హాయ్ హలో అన్నట్టు అన్నా. అంటే లేదు నాకు స్కూల్ ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీ అమ్మ స్కూల్ ఉండేది ఏందైనా, నువ్వు ఇప్పుడు 10th క్లాసా అన్నాను. లేదు నేను 10th కాదు, నేను 8th క్లాస్ ఉంది. ఎట్లా ఉంటుంది అది? నీకు చూడు, సరేనా తల్లి, కరెక్ట్ కాదు ఇది, నాకు తెలియదు, ఇది నాకు వేరే సౌండ్ వినిపిస్తుంది. ఇంకడితో అయిపోయింది, లవ్ కాదు ఇవి కాదు. ఒక అన్న తన చెల్లితో ప్రేమగా మాట్లాడాడనుకోను, ఇంకా మర్చిపోంది. లేదు మా ఇంట్లో చెప్తాను నీ మీద ఉంది. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఎట్లా ఉంటుంది ఇదంతా, తప్పిది. సో అర్థమవుతుందా? సో అందుకని ఓసారి ఈ రిలేషన్షిప్లోకి వెళ్దాం అనగానే నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు, ఏంది, ఎవరున్నా అనే దానికన్నా ఇప్పుడున్న జనరేషన్లో నీ ఏజ్ ఎంత అని అడుగు, అర్థమైంది? నీ వయసు ఎంత అని అడుగు. అమ్మాయి అబ్బాయినా, అబ్బాయి అమ్మాయి అయినా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ముందు ఏజ్ కనుక్కోండి. కనుక్కున్న అప్పుడు లవ్వు కొవ్వు పువ్వు నమ్ము అని